వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడవే చెడిపోతావేమో గాని, సంఘానికి హాని కలిగితే మాత్రం సంఘమంతా కూడా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అంటే సంఘం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. సంఘానికి శరీరం ఎవరు? ఆయనే. ఆ శరీరములో అవయవాలు మాత్రం మనం. కాబట్టి అవయవాలలో దేనికైనా ఒక దెబ్బ తగిలితే శరీరమంతా ఎట్లాగైతే బాధపడతదో, సంఘములో జరగకూడనిది ఏదైనా జరిగితే సంఘమంతా కూడా ఆ ప్రభావం పడతది. మీరు దానికి కీడుగా కనిపించే దానికి మీరు దూరంగా ఉండండి అన్నాడు. అక్కడేమో వాడు కీడు చేశాడని నువ్వేమి చేయొద్దు. అది అన్యాయం. ఇక్కడ నువ్వు కీడుగా కనపడుతుంటే దూరంగా ఉండన్నాడు. ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు. అసలు దేనికి మనం దూరంగా ఉండాలి? ఏదైతే ప్రమాదకరమైంది అనే విషయాల్లోనికి మనం వెళ్తే చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం చూడండి. దేనికి మనం దూరంగా ఉండాలి? ఏది కీడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచ్చిన భాగం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ఇందులో మొదటి మాట ఏంటంటే ధనాన్ని ఆశిస్తే అది కీడు. ధనాన్ని ఆశిస్తే అది కీడు. ఏ సంఘంలోనైనా కూడా ఎక్కడైనా కూడా ధనాపేక్ష కలిగినటువంటి మాటలు మాట్లాడినా, ధనాన్ని ఆశించి మాట్లాడినా అది కీడే. ఆ కీడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించదు, సంఘానికి హాని కలిగిస్తుంది. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి అంటున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు ఈ మాట? మరి ఈ మాటను అర్థం చేసుకుని ఇలాగా ఆలోచిస్తే ఈ రోజున ఏదైతే కీడు అని దేవుడు అన్నాడో ఆ కీడును ఏం చేశారంటే దగ్గరికి తెచ్చుకున్నారు. ప్రజలకు కూడా హంగులు ఆర్భాటాలు కావాలి, మంచి మంచి ఏసీలు కావాలి, మంచి అందమైనటువంటి విధంగా కనబడాలి కదా, వెనకాల పొగలొచ్చేస్తా ఉండాలి, ఎదర మంచి డిస్కో లైట్ వస్తూ ఉండాలి, ఆ తర్వాత మంచి అందంగా మేకప్లు వేసుకోవాలి. పాస్టర్లు మేకప్లు వేసుకోవాలి, పాస్టర్లు కూడా మేకప్లు వేసుకుంటే అప్పుడు వీళ్ళు కూడా అలా మేకప్లు వేసుకుని రావడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో కీడని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కీడును ప్రేమించి అక్కడికి వెళ్తా ఉన్నారు. సంఘంలో ఇలాగ కీడును ప్రేమించి, ఏ కీడు? ధనాపేక్ష అనేటువంటి దానిని ప్రేమించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు దుర్బోధులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? ధనం మీద ఉంది. కాబట్టి వాళ్ళ బోధ దేని మీద వస్తుంది? ఇప్పుడు ధనం మీదే వస్తుంది. వారు మాట్లాడే ప్రతి మాట కూడా దేని మీద వస్తుంది అంటే డైరెక్ట్ గా ధనం మీదే వస్తుంది.